మల్లారెడ్డిపై కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు ఫైర్ అయ్యారు. చిన్నదామర చెరువులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. మల్లారెడ్డి అల్లుడి అక్రమ నిర్మాణాలపై గతంలో కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం కూల్చివేతలు జరుగుతున్నాయన్నారు. కూల్చివేతల వ్యవహారంలో సీఎం కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని మైనంపల్లి స్పష్టం చేశారు. మల్లారెడ్డి ప్రభుత్వ భూములు అడ్డగోలుగా ఆక్రమించారని మైనంపల్లి మండిపడ్డారు. దాదాపు 8 ఎకరాల చిల్లర బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో కట్టడం జరిగింది. అది ఈ రోజు ముచ్చట కాదు. ఇది ఫస్ట్ క్లారిటీ. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారిని అనడం జరిగింది. టార్గెట్ చేస్తూ ఉన్నారని చెప్పి ఒకటి గమనించాలా నర్సరెడ్డి అన్న, అదేంటి శృతి, ఇది 2011లో బీజేపీ వాళ్ళు, సిపిఐ వాళ్ళు, ఇదే పార్టీకి సంబంధించిన టిఆర్ఎస్ వాళ్ళు, దీంట్లో పేర్లు కూడా ఉన్నాయి. మల్లారెడ్డి గారు బీజేపీ, బోరంపేటకి సంబంధించిన మల్లారెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు, సీనియర్ మోస్ట్ లీడర్, బీజేపీ లీడర్. అట్ ద సేమ్ టైం మా తమ్ముడు ఎమ్మెల్సీ షంబిపూర్ రాజు. ఆ రోజు వీళ్ళందరూ కూడా కలెక్టర్ గారికి ఇది కూల్చివేత గురించి ఎఫ్టీఎల్ చెరువు ల్యాండ్ కబ్జా పెట్టిరని చెప్పి పిటిషన్ ఇవ్వడం జరిగింది 2011లో. దుందిగల్ చెరువులోని ఎఫ్టీఎల్ భూమిని ఆక్రమించుకొని నిర్మాణాలను తొలగించాలని, చెరువును రక్షించాలని ఆ రోజు జేఏసీగా ఉన్నటువంటి వ్యక్తులు హనుమంతరెడ్డి గారు, నేను, హనుమంతరెడ్డి గారు కూడా ఉంది ఇంట్లో పేరు, షంబిపూర్ రాజు గారిది ఉంది, ఎమ్మెల్సీ గారు. నిన్న ఎమ్మెల్సీ గారు కూడా ఉండే, మరి ఎమ్మెల్సీ గారు మర్చిపోయారేమో. మా తమ్ముడే అయినా, తమ్మునికి నేను చెప్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇలాంటి దానికి ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే మాట్లాడాలంటే ఈ 5 సంవత్సరాలు రోజుకొకరు చొప్పున జైలుకు పోయినా కూడా టైం సరిపోదు. అన్ని కుంభకోణాలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరిగాయి. ఇక్కడ 3 మండలాలు ఉన్నాయి, బాష్పల్లి, దుండిగల్, కుత్బుల్లాపూర్. ఈ 3 మండలాల్లో దాదాపు 1200 పైచిలుకు ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని